హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. సో మీకు ఒక స్మాల్ డిస్క్లైమర్ ఏంటంటే, మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి చూడండి. ఎందుకంటే అది ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ అర్థమవుతుంది. మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి స్లోగా ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఏదో ఉంది, ఇగో ఆటోమేటిక్ టికెటింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నాము స్లోగా. చాలా మంది జనాలు ఉన్నారే, అందరు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. ఓకే, ఈ వెండింగ్ మిషన్స్ పనిచేయట్లేదు, అదే ఈ టికెటింగ్ మిషన్ పనిచేయట్లేదు. ఎటకెళ్ళకి లోపలికి వచ్చేసినాము, టికెట్ తీసుకున్నాము. ఫ్లైట్కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి. నైనా ఇది కన్ఫ్యూజన్గా ఉంది మొత్తం. ఇదే దీంట్లో ఇవే ఈ మధ్యన స్మార్ట్ ట్రాలీస్ అని చెప్పారు కదా, ఇవే. వీటిలోనే మనం స్కాన్ చేస్తే మనకు ఇది గేట్ దగ్గర తీసుకుపోతుంది. ఏం చేస్తున్నట్లేదు, ఎవరు తీసుకుంటారు. స్మార్ట్ ట్రాలీ గురించి ఇప్పుడే మనం ఈ షాప్స్ అన్ని చుట్టుపక్కల ఇక్కడ కాస్ట్ మాత్రం వాసిపోతుంది. ఎంతగా వాసిపోతుంది అంటే మనకు కొనలే వస్తుంది. మనకున్న బడ్జెట్లో ఇది సరిపోవు. ఇక్కడ ఆల్మండ్ హౌస్ ఉంది చూడండి, వెనకాల. ఇక్కడ స్వీట్లు కొనుక్కోవడం కన్నా బయట నుంచి కొనుక్కునేది తినడం బెటర్. అయినా ఇప్పుడు ఇక్కడ సీట్లు కొనుక్కొని ఉడికిద్దామని. సరేలే. సో ఇట్లా స్ట్రైట్గా వస్తున్నా. ఇక్కడ ఏదో అసలు మన గేట్ ఎక్కడుంది? ముందర పోతూ ఉంటుంది, 10th గేట్ కదా. ఇక్కడ అంతా షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొనుక్కొని ఉడికిద్దామని చెప్పి డబ్బులు ఎక్కువ కొనుక్కుంటాడు. మన దగ్గర అంత డబ్బులు లేవు, మనం కొన్నాం. అంత అవసరం నాకు. సరేలే, ఫస్ట్ మన గేట్ ఎత్తుకుందాం. ఇగో దీని మీద పెడితే దీని మీద నిలబడి తీసుకెళ్తుంది. అలాంటి బతకిష్టుల కోసమే చేసినట్టున్నది. 16th ఫస్ట్ టు 16th ఇక్కడనే పోవాలనుకుంటా. అరే నిలబడి సర్రని వెళ్తుంది స్లోగా, చాలా స్లోగా. పక్క నుంచి అదేదో కారు పోయింది. దాంట్లో స్లోగా మొత్తం కావాలని తీసుకెళ్ళి అడిసి పెడతారేమో గేట్ దగ్గర. రెండోది కూడా పోతుంది కదా, ఇది ఎంత స్లోగా పోతుంది. దీంట్లో పోతే ఈరోజు గేట్ దగ్గరికి వెళ్తానంటారు. ఒక్కలే అడిదాకా పోయి పీకేదేముంది, ఇంకా టైం ఉంది కదా. సరే నేను చూసుకున్నా ఏమవుతుంది. పోడు జీవితము యవ్వనము 3 నెలల ముచ్చటేరా. ఈ చుట్టుపక్కల ఎవరిని చూస్తే కొనుక్కోవాలని ఉంది, కానీ పైసలు లోపల తడి ఉండాలి, పైసలు ఉండాలి. దేవుడు చెప్పాను కదా, దేవుడు డబ్బులు పెట్టడం మర్చిపోయాడు. ఆ టైంలో నేను దేవుడి దగ్గర ఉంటే బాగుండేది. ఎయిర్ప్లేన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము, చూద్దాం. అర్రే ఇక్కడే సబ్వే చేశారు దీని కింద. అవును, ఈ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇక చేయడానికి ఏమో. అవునులే, ఇది పెద్ద ఎయిర్పోర్ట్ కదా. ఏదో లంచ్ ఇచ్చినట్టు రోజు డిన్నర్ ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్, ఒక ఏదో అన్నం పొట్టలు, వరద పొట్టలు, పులిహోర ప్యాకెట్లు ఇచ్చినట్టు. దీంట్లో ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. ఇద్దరా ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం ఎండిపోయింది. ఏమో డబ్బులు పక్క. ఎట్టకేలకు ముంబై ఎయిర్పోర్ట్లో దిగుతున్నాం. బస్సు ఎక్కేటప్పుడేమో గ్రాండ్ వెల్కమ్, దిగేటప్పుడేమో ఎవడు దిగని కూడా దిగని. డబ్బులు బొక్క. అక్కడ రెస్పెక్ట్ ఇస్తారని వస్తే మన బొక్కలో రెస్పెక్ట్ ఇచ్చారు. ఇదిగో ఏదో మన ఎక్కిన రాజభవనం, ఇదే మన ఎక్కిన పుష్పక విమానం. నా మొహంలా ఉంది. ఏం ఇరుకు కూర్చోడానికి ప్లేస్ లేదు, ముందర కారు జరుపుకోలేము, ఏం లేవు. నా బాగుందా పాపం చూడు. ఫ్లైట్ సర్వీస్ చేసే వాళ్ళు పక్కన కూర్చొని వాళ్ళందరూ సర్వీస్ చేయడం వల్ల ఇంత హ్యాపీగా మనం విమానంలో తిరుగుతున్నాం. వాళ్ళకి అసలు ఒక రెస్పెక్ట్.
లోపలికి వచ్చింది. అబ్బా ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోరు కదా, డిపార్చర్స్ అని పైకి పోతుంది. మనం బయటికి పోవాల్సిన అవసరం ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ ద్వారా మనం ఆటోమేటిక్గా కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ అయినా డొమెస్టిక్ అయినా ప్రాబ్లం ఏముండదు. మీకు అసిస్ట్ చేయడానికి ఇక్కడ ఒక ఆ ఫ్లైట్కి సంబంధించిన ఒక అసిస్టెంట్ కూడా ఉంటారు. సో మనకు ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం బెల్ట్కు అదే లగేజ్ బెల్ట్ దగ్గరికి వచ్చినాం. మనం లగేజ్ బెల్ట్ తీసుకోక్కర్లేదు. కొన్ని ఫ్లైట్స్ అయితే వాళ్ళే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. కొన్ని ఫ్లైట్స్ అయితే మనమే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దాంతోపాటు పైకి పోయి సెక్యూరిటీ చెకప్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సెక్యూరిటీ చెకప్. సో ఈ బెల్ట్ పక్క నుంచి ఇక్కడ ఏదో షాప్ ఉంది. ఏం షాప్ అది? ఏదో షాప్లే, మనం కొంటున్నామా పాడా అనేది లేదు, పెట్టేది. సో ఈ పక్క నుంచి మనం పోతే ఇక్కడ ఒక ఎక్సిలేటర్ ఉంటుందంట. ఆగో ఇక్కడ చూడు, రైట్లో ఎక్సిలేటర్ ఎక్కాలి మనం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అని కూడా రాసింది కదా, ఎలివేటర్ ఎక్కేసి పైకి వెళ్ళాలి. స్లోగా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ తర్వాత మనం సెక్యూరిటీ చెకప్ చేసుకొని ఇమిగ్రేషన్ చేసుకొని ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవడం. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇమిగ్రేషన్ వాటి గురించి, నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఒకవేళ పోస్ట్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్.